హై వ్యూవర్స్. ఏపీలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇసుకని ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే చోట తరలించకపోవటం మాత్రం ఆగలేదా అంటే అవుననిపిస్తుంది నాకు. ఎందుకంటే నా మిత్రుడు వాళ్ళది కొల్లిపార, తెనాల దగ్గర కొల్లిపార, ఓకేనా. మామూలుగా ఇసుక ర్యాంపులు అన్నప్పుడు నది పక్కన ఉంటాయి. ఇప్పుడు స్టాక్ పాయింట్లు అని చెప్పేసి అన్నారు, ఇసుక యార్డ్లు అన్నట్టు. వేరే చోట నదికి దూరంగా 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ల చోట ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన గాజువాకలో టన్ను ఇసుక వచ్చి 1400 అన్నారు. ఏంటంటే రాజమండ్రి నుంచి ఇసుక తెస్తున్నాం, దెన్ మరి ట్రావెలింగ్ ఛార్జ్ ఉండేది కదా అన్నారు. అలా కొన్ని యార్డులు ఇసుక ర్యాంపులకు బాగా దూరం కూడా ఉంటూ ఉంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కొల్లిపార అన్నది కృష్ణాది పక్కనే ఉండే ఊరు. ర్యాంప్ వచ్చేటప్పటికి స్టాక్ పాయింట్ ఏదైతే ఉందో దానికి మధ్యలో ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. ఇది వచ్చి ఎక్కడ పెట్టున్నారు, నంది వెలుగు నుంచి హనుమానుపాలెం వెళ్ళే దగ్గర మధ్యలో కొల్లిపర వచ్చేసి లెఫ్ట్కి వెళ్ళాలి. అఫ్ కోర్స్ ఆన్ ద వేలో చవలూరు అనేది ఉంటుంది, అక్కడ నుంచి షార్ట్ కట్లో కూడా వెళ్ళొచ్చు. నేను వెనకాల మ్యాప్లో కూడా పెడతాను చూడండి. విజయవాడ నుంచి తెనాలన్నప్పుడు విజయవాడ మంగళగిరి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకొకే రోడ్డు మన తెనాలి. ఈ నంది వెలుగు మధ్యలో ఉండిద్ది. నంది వెలుగు నుంచి అంత 5 కిలోమీటర్లు అంతే. మేము విఎస్ఆర్ కాలేజ్ డిగ్రీ చేసేటప్పుడు మార్నింగ్ వాకింగ్ చేయాలి లేదా జాగింగ్ అన్నప్పుడు ఆడదాకా వచ్చేవాళ్ళం. 5 కిలోమీటర్లు మళ్ళీ 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాం. సో పాయింట్ ఏంటంటే ఈ నంది వెలుగు నుంచి కొల్లిపార వస్తున్న మూమెంట్లో ఆ కొల్లిపార దగ్గర స్టాక్ పాయింట్ ఏదైతే ఉందో ఇసుక యార్డ్, అక్కడ జస్ట్ మా ఫ్రెండ్ ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు, అంటే కొల్లిపార నుంచి నంది వెలుగు వెళ్తున్నప్పుడు వీడియో షూట్ చేశాడు. అతను యాక్చువల్గా ఇక డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ పక్కన వేరే వాళ్ళు వీడియో షూట్ చేశారు, అతను కాదు, ఓకేనా. డ్రైవింగ్ చేసిన తర్వాత షూట్ చేయాలి. సో పక్కన వాళ్ళు షూట్ చేశారు వీడియోని. అది 1 minute 40 seconds ఉంది. నాకు పంపి చూడనంటే అప్పుడు వీడియో ఎడిటింగ్ మధ్యలో ఉండి తర్వాత చూస్తాలే అన్న. తర్వాత నేను చూసే మధ్య షాక్ అన్నమాట. ఎందుకు ఆ లారీలు ఏకంగా మినిమం 500 పైన లారీలు ఉన్నాయి. అన్నీ కూడా 20 టన్నులు లేదంటే 15 టన్నులు పట్టే లారీలు. ఇది ఒక సైడ్ ప్రసాద్, ఇంకో సైడు అంటే ఇతను నంది వెలుగు సైడ్ వస్తున్నాడు కాబట్టి ఈ నంది వెలుగు నుంచి కొల్లిపర వచ్చే రోడ్లో లారీలు పెట్టారు. వాటికి ఆపోజిట్ అంటే అక్కడ మన హనుమానుపాలెం నుంచి ఈ నంది వెలుగు రోడ్లు వచ్చేసి ట్రాక్టర్లు పెట్టారు. మధ్యలో స్టాక్ పాయింట్ అన్నట్టు. అది ట్రాక్టర్లు అయితే ఏకంగా వేలల్లో ఉన్నాయంట, అసలు వర్షం క్యూ అంట అసలు. అవి అయితే లారీలు వచ్చేసి 500 పైగా ఉన్నాయి. నా ఇంకా చాలింగ్ నేను ఆపమంటే ఇంక షూట్ చేయడం ఆపేసింది మా ఆవిడ అన్నట్టు చెప్పుకుంటూ వచ్చినాడు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ ముందు ఇంత చెప్పుకున్నా కానీ, ఎందుకంటే ఇప్పుడు ఇసుక పాయింట్ల దగ్గర లారీలు అసలు ఆ రేంజ్లో ఏంటండి, అసలు ఇసుక అయిపోతుందా? ఇసుక ఉండిద్దిగా. చంద్రబాబు చెప్పిందంటే ఉచిత ఇసుకని, ఇసుక రీచ్ దగ్గర ర్యాంప్ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఎదురు బండి ఎక్కించుకొని వెళ్ళిపోయావు బాబు అని. అదే స్టాక్ పాయింట్కి వస్తే ట్రావెలింగ్ ఛార్జీ ఉండేది కదా, లోడింగ్ చేసి అది కట్టరా బాబు అన్నారు. ఓకే, ఇంతకుముందు మీద ఇప్పుడు తక్కువలోనే వస్తుంది కాస్ట్, కానీ ఇంక ఇసుక అయిపోయింది, ఇంక దొరకదన్నట్టుగా ఆ రేంజ్లో ఏంట్రా బాబు అంటే, దెన్ లోకల్గా ఉన్న వాళ్ళు చెప్పింది కానీ, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది కానీ ఏంటంటే ఏపీ నుంచి వస్తుంది ఇసుక ఇక్కడికి, బెంగళూరుకా అంటే కాదు, చెన్నైకి ఇటు హైదరాబాద్కి ఇసుక తరలించేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, ఫస్ట్ అతను రైస్ చేస్తాడా ఆనం రామనారాయణ, నాకు ఐడియా రావట్లా. మొత్తాన్ని నెల్లూరు వాళ్ళే ఇసుక ర్యాంపులు రీజులు పక్కనే ఉంటాయి, మాకు మాత్రం ఇసుక దొరకట్లేదు ప్రజాప్రతినిధులైన మాకు కూడా అన్నాడు. ఏంటంటే ఇసుక కొంటారు కానీ ఇక్కడ కాదన్నమాట, వేరే రాష్ట్రాలు తరలించేస్తారు. ఎందుకంటే మన దగ్గర అంత క్వాలిటీ ఇసుక అనేది ఉంటుంది. ఇప్పుడు ఏపీలో కూడా తక్కువ రేటుకి ఇసుక వస్తుంది, దాంతో కొని ఈ ఏమంటారు ఈ ట్రక్కులో వాటిని ఏమనాలి, ఆ లారీల్లో వేరే రాష్ట్రాలు తరలించేస్తున్నారండి. క్లియర్గా వీళ్ళేమన్నారు, 20 టన్నులు పర్ డే ఒక వ్యక్తికి అన్నారు. ఆధారు, ఫోన్ నెంబరు, అడ్రస్ అన్నారు. అలాగే ఇస్తున్నారు వీళ్ళు. కానీ వాళ్ళు అసలు ఇసుకని తీసుకెళ్ళి అమ్ముతున్నారా, వాడుకున్నారా, ఇది చెక్ చేయట్లా. వీళ్ళేమన్నారు,
అక్రమంగా వేరే చోట తరలించిన ఏఎన్ఎస్ తీసుకెళ్ళి వేరే చోట అమ్ముకున్న కేసులు పెడుతున్నారు. ఆ వేళ జరగటంలా. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ అదే. ఆ నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. నేను మరలా చెప్తున్నా, వైసీపీ హయాంలో తప్పు జరిగినా క్వశ్చన్ చేశా, టీడీపీ హయాంలో తప్పు జరిగినా క్వశ్చన్ చేస్తాను. నేను ప్రజల పక్షం, నేను జర్నలిస్ట్ని. సో ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, గతంలో ఈ రకంగా ఇసుకని వేరే చోట తరలించి రుచి తీసుకునే ఈ వైసీపీ వాళ్ళు గోల. ఇప్పుడు అదే నడుస్తుంది ఓ పక్క చూస్తూ ఉంటే. లేదంటే అన్ని వందల లారీలు ఏంటండి బాబు, ఆ కొల్లిపర దగ్గర కాదు, ఆ పక్కన వల్లభాపురం దగ్గర కూడా అలాగే ఉన్నాయంట. అండ్ మిగతా చోట్ల కూడా మరి ఇలా ఉన్నాయో లేదో నాకు తెలియదు కూడా చెప్పు నేను మాట్లాడు. ఇతను చెప్పిన దాని ప్రకారం, వచ్చిన వీడియో ప్రకారం నాకు ప్రూఫ్ లేకుండా నేను వీడియో ఇవ్వను అనమాట. అందుకే నాకు వీడియో చూపించడానికి పని మళ్ళీ అతను పంపుకున్నాడు. సో ఇసుక దందా స్టిల్ నడుస్తూనే ఉంది. ఎందుకంటే వర్షాకాలం ఇది. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ రేంజ్లో అయితే ఇసుక తీసుకెళ్ళి కట్టుకోరు. ఇప్పుడు ఒకవేళ ఉన్న మహా అయితే 10, 20 వస్తాయి ట్రక్కులు, లేదన్నప్పుడు లారీలు. వందల్లోనా? అంటే మన దగ్గర చేసే పనులు కాదు అవి, ఎక్కడెక్కడో. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అండ్ మన లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ యొక్క మంత్రిత్వ శాఖలో బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి మంచి పేరు తెచ్చేలాగా మీరు ముందుకెళ్తూనే ఉన్నారు. కాబట్టి మీ దృష్టి కూడా ఈ వీడియో వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక ఎక్కడెక్కడ వెళ్తుంది ఏంటంటే చూసుకొని ఆ ఇసుకను బయటికి వెళ్లకుండా ఆ ఉన్నటువంటి ఇసుకని మన రాష్ట్రంలోనే ఉంచి సహజ వనరుల్ని కాపాడండి. అడ్డదిడ్డంగా ఇసుకను తోడేయకుండా నది పరివాహ ప్రాంతాలని కాపాడండి.